స్పానిష్ మష్రూమ్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు, మైదా పిండి, వెన్న, ఇంకా చికెన్ స్టాక్. ఓకే, చికెన్ స్టాక్ యూస్ చేస్తున్నాము. మీరు ప్యూర్ వెజ్లో చేసుకోవాలనుకున్నట్లయితే వెజ్ స్టాక్ వాడుకోవచ్చు. ఓకే, అండ్ నౌ వెరీ సింపుల్ డిష్ ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కదా, చూస్తున్నారు. ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వెన్న వేసుకున్నాం. వెన్న వేడయ్యేలోపు గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ చేసుకున్నాం. ఓకే, గార్లిక్ ఫైన్ చాప్ చేసుకున్నాం. ఆనియన్ డైస్. బేలీఫ్ కూడా ఇంట్లోనే వేసేస్తాము. ఇది కూడా ఫ్రై అవుతుంది. మష్రూమ్ స్లైస్ చేసుకున్నాం. ఫ్రెష్ మష్రూమ్ తోటి ఈ విధంగా ఏదైనా సరే కాంటినెంటల్ డిషెస్ కనుక చేసుకున్నట్లయితే కాంటినెంటల్ స్టైల్లో చాలా చాలా ఎమ్మీ ఉంటాయి. పర్టికులర్లీ రూ ప్రిపరేషన్ అంటాం మనం. సూప్స్ ఇట్లాంటివి తయారు చేసుకునేటప్పుడు స్ట్యూ కానీ సూప్ కానీ రూ ప్రిపేర్ చేసుకొని దాని నుంచి చేస్తాము. అదేంటో కూడా చెప్తాను. రెగ్యులర్గా మన షోలు చూసే వాళ్ళకైతే దాని గురించి తెలిసే ఉంటుంది. అలా రూ ప్రిపేర్ చేసుకొని ఇట్లాంటివి వేసి మష్రూమ్ వేసి కనుక కుక్ చేస్తే అది సూప్ కావచ్చు, స్ట్యూ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మామూలుగా చాలా ఫాస్ట్గా అట్లా చాప్ చేసేస్తూ ఉంటాను నేను మష్రూమ్స్. కానీ ఈసారి మాత్రం కాస్త జాగ్రత్తగా, డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా హ్యాండిల్ చేసుకుంటాను. క్వాలిటీ ఆఫ్ ద మష్రూమ్ కూడా చాలా బాగుంది, చూసారా, ఫ్రెష్గా ఉంది. లాస్ట్ వన్. పనంతా చాపింగ్ దగ్గర అయిపోతుంది. లైక్ దిస్. మష్రూమ్ వేస్తుంది. కొద్దిగా డౌట్ వచ్చింది, లైక్ ఫస్ట్ ఇంకా వేరే ఏమైనా ఇంగ్రీడియంట్ వేద్దామా అన్నట్లుగా. లేదు, మష్రూమ్ కొద్దిగా అట్లా ఫ్రై అయిన తర్వాత we can add refined flour. మష్రూమ్ చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది, మనందరికీ తెలిసిన విషయమే కదా. అది పోరస్ మెటీరియల్ కదా, కొంచెం వేడి అవ్వగానే వాటర్ అంతా ఊజౌట్ అయిపోయేసి తొందరగా వేగిపోతుంది అన్నమాట.
కొంచెం వేగిన తర్వాత మైదా వేసుకుందాం. రీఫైన్ ఫ్లవర్ వేసుకున్నాం. ఇది కాస్త వేగాలి, అట్ ది సేమ్ టైం బ్రౌన్ అవ్వకూడదు. ఓకే, ఇది కొద్దిగా వేగిన వెంటనే ఏమవుతుందంటే మనకు తెలుసు కదా, మైదా నల్లగా తిరిగిపోతుంది, కలర్ మారిపోతుంది. అట్లా మారకుండా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. రైట్, మైదా వేగిపోయింది. ఇప్పుడు స్టాక్ యాడ్ చేద్దాం. స్టాక్ క్వాంటిటీ సరిపోదు, ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇది థిక్ సూప్ లాగా వస్తుంది, మైదా వేసాం కదా, కొంచెం చక్కగా స్టార్చ్ వచ్చి థిక్ సూప్ లాగా అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. రైట్, కాసేపు దీన్ని ఇట్లా సిమ్మర్ చేసుకున్నాం లో ఫ్లేమ్లో పెట్టి. థిక్నెస్ మనం అనుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ అంటాం, దాన్ని మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ చిక్కగా కావాలంటే మైదా కొంచెం ఎక్కువ వేసుకొని దాంతోపాటు వాటర్ తక్కువగా వేసుకుంటాము. కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది, సూపీగా అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ వేసుకోవాలి. అయిన తర్వాత సీజనింగ్ టైం, లైక్ కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. ఓకే, డన్. సూప్ రెడీ అయిపోయింది. ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం.